సేవా దృక్పథంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారు, తలకొండపల్లి మాజీ జడ్జీసీ గారు, మా తలకొండపల్లి మండలమే కాకుండా కలవకుర్తి తాలూకాలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఆయన ఏదో విధంగా చేదోడు వాదోడుగా దహన సంస్కారాలే కానీ నాకన్నా చాలా నచ్చింది ఏంటంటే ఒక విషయం, తలకొండపల్లి మండలానికి అంబులెన్స్ తీసుకురావడం జరిగినది బాగుంది. నిరుపేదల కోసం కూడా ఎంతోమందికి ఎన్నో మన ఇల్లు కట్టిస్తున్నాం, అది కూడా బాగా నచ్చింది. ఇలా చాలామందికి గ్రామీణ హాస్పిటల్ వారి సౌజన్యంతో అన్న కొడుకులు ఇద్దరు డాక్టర్స్ అయ్యి మా ఊరికి వచ్చి ఇట్లా అందరూ కూడా డాక్టర్స్ అయినాక కమర్షియల్గా మారి చాలా డబ్బులు సంపాదిస్తారు. కానీ మానవ సేవ సమాజానికి మనం సేవ చేసినప్పుడే సమాజంలో మన పేరు ప్రఖ్యాతం మాత్రమే చిరస్థాయి నిలబడతాయి. మన దైవం వెళ్ళిపోయిన తర్వాత, మన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనం చేసిన పేరు చిరస్థాయి ఉంటుంది. కాబట్టి సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు, ధన సంస్కారం కానీ, ఇల్లు కట్టించడం కానీ, ఉచిత శిబిరాలు నిర్వహించడం కానీ, ఇప్పుడు అన్నాక ఒక ఆశ్రమం కడుతున్నట్టు అన్న ఈరోజు చూశాను వాట్సాప్లో. చాలా గొప్ప పని అన్న, మీరు వెళ్ళిపోయినా కానీ తరతరాలుగా అలాంటి ఆశ్రమాలు ఉంటాయి. ఎందుకంటే పేద విద్యార్థులు కూడా చాలామందికి కూడా అన్న ఆర్థిక సాయం చేసి స్కూళ్ళలో కన్సల్టేషన్ కానీ, ఆ మధ్యకాలంలో నేను వాట్సాప్లో కూడా చూసిన చాలామందికి పోలీస్ ఉద్యోగంలో అన్న స్వతహాగా డబ్బులు ఇచ్చి అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చి వాళ్ళకు హెల్త్ పరంగా కానీ వాళ్ళకు డిగ్నిఫైగా వాళ్ళకు చదువు చెప్పించి వాళ్ళకు మంచి మంచి కోచింగ్లు ఇప్పించి చాలామంది ఉద్యోగులు స్థిరపడ్డారు. ఎందుకంటే రాజకీయం అంటే అదొక పదవి కాదు, రాజకీయం అంటే ఒక సేవ. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్య దేవాలయం దృక్పథంతో ఆయన చాలా మంచి సేవా కార్యక్రమం చేస్తుండో. అన్నకు భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా కృప కలిగించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ ప్రాంతం నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా గట్టిపల్లి పేరు తరపు నుంచి, యువ తరపు నుంచి మేము అన్నకు సహకరిస్తామన్నా. ధన్యవాదాలు, ఈ అవకాశం ఇస్తున్నాను.